జై శ్రీరామ్. అయోధ్యలోని మన రామలల్లా విగ్రహం ఎందుకు నల్లగా ఉంది? రాముడు నీలమేఘశ్యాముడు కదా, మరి రాముడి విగ్రహం నల్లగా ఎందుకు ఉంది అన్న సందేహాలు చాలా మందికి వచ్చి ఉంటుంది. ఈ సందేహాన్ని ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయోధ్య రామమందిరంలోని రామలల్లా విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ జనవరి 22 జరిగింది. ఈ విషయం భారతదేశం ఎంతో గర్వించదగ్గ విషయం. మన హిందువుల మనసు నిండిపోయిన రోజది. 51 అంగుళాల రామలల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కారు మరియు 5 ఏళ్ల బాలుడిగా చిత్రీకరించారు. రాముడి బాలుని విగ్రహం ఎంత అందంగా చెక్కారంటే అది మాటల్లో వర్ణించలేమనుకోండి. అసలు రాముడి విగ్రహం ఎందుకు నల్లగా ఉంది? విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించిన శిల కృష్ణశిల. కృష్ణశిల అనే పిలువబడే రాయి మైసూరు నుండి ఉద్భవించింది. వ్యవసాయం కోసం మట్టిని చదును చేయాలనుకున్నప్పుడు రామదాసు భూమిలో అది దొరికింది. ఆ రాయిని తవ్వుతుండగా రామదాసు అది పెద్ద బండరాయి అని చూశాడు. కానీ రాయిని తవ్విన వ్యక్తులు అది చాలా నాణ్యమైన రాయని దానిని గుర్తించారు. ఈ రాయి చాలా ప్రత్యేకమైనదని అందరికీ అర్థమయ్యింది. అంతే, ఆ రాయిని అయోధ్య రామమందిరం ట్రస్ట్కు చేర్చారు. వారు ఆ రాయితో విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. కాలక్రమేణా ఈ కృష్ణశిల చాలా గట్టిపడుతుందంట. ఈ కృష్ణశిల నీలం బూడిద రంగులో ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా కొబ్బరి మరియు కాల్చిన కోకో పౌడర్ను పూసినప్పుడు అది నల్లగా మారుతుంది. అనేక సంవత్సరాలు దాటుతున్న కొద్దీ ఆ శిల చాలా గట్టిపడుతుంది. కృష్ణశిల రాయి యాసిడ్ లాంటి ఎటువంటి ద్రవ పదార్థాలకు స్పందించదంట. అయితే పాలు పోసినా కూడా తుప్పు పట్టే అవకాశం ఉండదు. అసలు రాముని కళ్ళు చూసారా? ఒక్కసారి గమనించండి. అంతలా జీవం ఉట్టుపడే కళ్ళుని ఇప్పట్లో మనం ఎక్కడా చూసి ఉండము. ఈ కృష్ణశిల యొక్క గొప్ప అద్భుతం మనకి బాలరాముణ్ణి అందించింది. అంతేకాదండి, ప్రతి శ్రీరామనవమికి మధ్యాహ్నం సమయంలో సూర్యుని కిరణాలు రామచంద్రుడి నుదుటిపై పడేలాగా ఈ విగ్రహం తయారీ జరిగింది. ఈ విగ్రహం ఎటువంటి విద్యుత్తు లేదా బ్యాటరీలు అవసరం లేకుండా పర్యావరణానికి అనుకూలంగా చెక్కబడింది. అంతేకాదండి, మన రామలల్లా విగ్రహంలో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలను కూడా ప్రదర్శించారు. మన రామలల్లా విగ్రహానికి ఒకవైపు హనుమంతుడు ఉండగా మరోవైపు గరుడు ఉంటాడు. ఈ రాయి కర్ణాటక నుంచి తెచ్చిన 2.5 బిలియన్ సంవత్సరాల నాటి కృష్ణశిల. మంగళవారం ఆలయం తెరిచిన తొలి రోజునే దాదాపు 5 లక్షల మంది భక్తులు రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.